కదండి మా ఫ్రెండ్స్ కొంతమంది చపాతీను విత్ పన్నీర్ కర్రీ అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది కానీ చాలాసార్లు అన్నారు నాతో. అందుకే అది ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసేద్దాం అనేసి మా ఇంట్లో చేస్తున్నాను. నేను ముందుగా మా షాప్లో తెచ్చిన అమూల్ ఆటో పిండి అండి, అది తీసుకొని ముందు కలుపుతున్నాను. అందులోకి సాల్ట్ స్పూను ఎంత అయినంత వేసుకొని అలాగే వాటర్ పోసుకొని కలుపుతున్నాను. అందరూ ముందుగా చపాతీ పిండి కలిపే ముందుగానే నూనె వేస్తారు, నేనైతే అలా వేయనండి. చపాతీ పిండికి మొత్తం కలుపుకునేసిన తర్వాత నూనె కొంచెం వేసుకొని బాగా ఎంతలా అంటే అంత బాగా పిసికితే స్మూత్గా ఉండాలండి. అలా కలిపితే చపాతీ కూడా తినేకు చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత 1 అవర్ అలా నానబెట్టేసానండి చపాతీ పిండి. ఇదంతా చపాతీ అయిపోయింది కాబట్టి దీని తర్వాత కర్రీ ప్రిపేర్ చేద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాండ్లు పెట్టుకొని అందులో ఆయిల్ పోస్తానండి. ఆయిల్ పోసాక ఆయిల్ వేడెక్కింది, అందులో జీడిపప్పు అనేది వేసి వేయించాను. జీడిపప్పు వేస్తే పన్నీర్ కర్రీలాగా అనేది కొంచెం టేస్టీగా బాగుంటుందంట అండి, అందుకే వేసాను. ఆ తర్వాత నల్లకేసి ఇంగ్రీడియంట్స్ పలావ్ ఐటమ్స్ అండి, ఇలాచి, చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, మరాఠీ పువ్వు, అనానస్ పువ్వు, సోంపు, పలావాకండి ఇవన్నీ వేసి ఫస్ట్ వేయించేసాను. ఆ తర్వాత ఆనియన్స్, వెల్లుల్లి వేసి కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొంతసేపు అలా ఆనియన్స్ అనేది మగ్గాలని చెప్పేసి పెట్టేశాను. అంతా వేగుతుంటే ఒక పక్క ఇంకోసారి నేను ప్లేట్లోకి కారం పొడి తగినంత, ఉప్పు, అలాగే పసుపు పొడి, ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా అన్నీ తీసుకున్నాను అండి. ఈలో కరెంట్ వెళ్ళిపోయింది, కరెంట్ పోయినా కూడా నేను అలాగే చేశాను. ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ వేసుకునేసాను. అలాగే బఠానీలు కూడా వేసుకొని కొంచెంసేపు మగ్గనిచ్చాను. ఇవన్నీ అవుతుంటే వేడివేడిగా అలాగే పన్నీర్ కూడా వేసుకొని కొంచెంసేపు మగ్గనిచ్చి చేస్తే పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. అలాగే అందులోకి లాస్ట్లో ఫైనల్గా కిస్మిస్ అంటే బాదాం అండి వేసి పక్కన పెట్టేశాను. నేను చపాతీ పక్క తిక్కుతుంటే మా రెడ్డి వచ్చేసి చపాతీలు కాలుస్తున్నాడు. ఇట్లా తిరుగు రెడ్డి అంటే నేను చూడకుండా నాకల్లా మా లడ్డు ఉంటే పక్కలో వాడిని మాట్లాడుతూ ఉన్నాడు. మా రెడ్డి చపాతీలన్నీ కాల్చేశాడు. ఆ తర్వాత నేను చపాతీలు తిందామని చూస్తుంటే చూడండి, నేను చెప్పాను కదా 1/2 అవర్ అలా 1 అవర్ అట్లా నానబెడితే ఎంత స్మూత్గా ఉంటాయంటే అంత స్మూత్గా ఉంటాయి చపాతీలు. ఎలా టచ్ చేసినా కూడా అలాగే ఉంటాయి. ఆ తర్వాత నన్ను ప్లేట్లోకి పెట్టుకొని టేస్ట్ చూద్దామని తీసుకున్నా అండి. అబ్బా, బాదాం పొల్లుకింటికి పడతా ఉంటే ఎంత టేస్టీగా ఉన్నాయంటే చపాతీను దాంట్లోకి మా ఫ్రెండ్స్ చెప్పింది నిజము, ఇంకోసారి కాకపోతే పదే చేసుకొని తినచ్చు ఇది టిఫిన్ కింద అని చెప్పేసి అనుకున్నాను. సూపర్ టేస్ట్ అండి. అసలు నాకు ఇంకో అలవాటు ఉందండి, చపాతీ చేసిన ఎప్పుడైనా చేయని నేను ఒక చపాతీ అనేది పెను మీదనే వదిలేసి దాన్ని బాగా మాడగలిచేసి కరం అని తింటా అండి. మీకు అలవాటు ఉందా? అలవాటు ఉంటే ఒకసారి కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.